మా ఇబ్బంది ఎక్కడికన్నా ఎక్కువ కట్నం ఇస్తారని తండ్రి గారు చెప్తే వెళ్ళిపోతారేమో అని బెంగ. చూడండి, అటువంటి తండ్రులు లేరు, అలాగే చెప్పమని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏదైనా మాట అంటే మాటే, అంతే తప్ప రెండో మాటకి మొదటి మాటకి అలాగా మీకు అనుమానాలు చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. మరి ఏమిటో దారిలో ఏమి ఇబ్బంది పడ్డారో మాకేమిటో తెలియట్లేదు. కానీ సరే, ఏదైనా మీ అనుమానానికి తావులేదు. ఆయన ఉండండి, మరి అందంలో కానీ ఐశ్వర్యంలో కానీ ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. రామాయణంలో మరి ఆ స్మిత పూర్వభాషి తర్వాత ఎవరైనా కూడా ఆయన తర్వాత ఆయనకి ఏ రకంగా తన వాళ్ళని కాపాడుకోవాలి, తన భక్తుల్ని, తనల్ని ప్రేమించే వాళ్ళని, తన కోసం తన అన్నదమ్ములైనా బంధువులైనా ఇలాగా వాళ్ళందరినీ కూడా ఆయన సంరక్షిస్తూ మరి కృష్ణావతారంలో కూడా ఆ గోపికల కోసం మరి తర్వాత ఆ గోవర్ధన పర్వతం ఎత్తడం, ఇలాగా దేవేంద్రుడు ఆగ్రహించిన అతనికే చివరికి పొరపాటు తెలుసుకునేలాగా చేయడం. మరి ఆ కురుపాండవ సంగ్రామంలో ఆ ధర్మబద్ధంగా ఉన్న పాండవుల వైపే ఉండి కృష్ణుడు మరి ఆ రామాయణ భారతంలో మరి మొత్తం ఈ కౌరవులందరినీ కూడా సర్వనాశనం చేయవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఆయా అవతారాల్లో అలాగా ఆయన రకంగా మనకి ఒక ఆదర్శంగా ఇలా ఉండాలి అని తెలియజేస్తూ ధర్మబద్ధంగా ఉంటూ మరి ఆ రకంగా మా స్వామివారు ఏ రకమైన అనుమానం అక్కర్లేదు, అన్ని సద్గుణాలు ఉన్నాయి. తర్వాత ధనుర్విద్యలో మరి వేద విద్య మరి అన్నిట్లో కూడా ఏదైనా ఆయన దగ్గర నుంచో ఆచార్యుల ద్వారా మనకి రావాలి. అంచేత మనం ఆచార్య కటాక్షం కోసం ప్రార్థిస్తూ మనం స్వామివారిని సేవించుకుంటూ ముందుకు వెళ్తుంటే అన్ని ఆయన మనకి ఇస్తారు. అయితే రూపం విషయంలో సందేహించక్కర్లేదు. కన్యా ఎవరైతే రూపం అయింది, పుంసాన్ మోహన రూపాయి పుణ్య పురుషులే మోహించేటట్టుగా ఉన్నాడు. శ్రీమన్ మన్మథ కోటి సుందరతన పూర్ణేందు బింబానను కోటి మన్మథ లావణ్యం ఉందని అంటారు. సరే, డబ్బులు ఏమైనా ఉన్నాయా? కలియుగాంతం దాకా ఈయనంతా కొంచెంతో కొలుస్తూనే ఉన్నాడు. మరి ఎక్కడొత్తున్న సంరక్షణ కానీ అయినా పోగేసినట్టు మాతావిత్తం తల్లి ధనం ఉంటే పర్వాలేదని అనుకుంటుంది. కాబట్టి ధనం ఒక సందేహం ఉన్నది. ఒక కొలపాత్ర మాత్రమే, కొంచెం అనేది అలా కొలుస్తూనే ఉన్నారు. కానీ అదేమి అది ఆ తనివి తీరట్లేదు. ఆయనకి అలా వస్తున్నది, అలా కొలుస్తున్నారు, అలా అకౌంట్ ఫర్ అవుతున్నాయి. అందువల్ల అది అదేంటే ఇన్ఫినిటీ అట. చూడండి, మొన్నే పరకామణి సేవకి వెళ్ళొచ్చి కళ్ళు చెదిరిపోయి నాకు, అందుకని పరకామణి సేవకి వెళ్ళాను నేను. ఇప్పుడు మీరు వెళ్ళడం మీరు రావడం ఇవన్నీ యాంత్రికంగా జరుగుతున్నవే. కానీ ఆ కొంచెంతో ఆ కొలవడం అవన్నీ ఎప్పటి నుంచో అలాగా అలా కొలపాత్ర అది. ఇప్పుడు సంధ్యావనం ఏదో చొమ్ము తీసుకుంటాం, కొంతమంది గ్లాస్ తీసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. అది మనం తక్కువ ఎక్కువ అని భావించకూడదు కదా. అంచేత అదేమీ లేదు. ఏమైనా అకౌంట్స్ అవి ఉంటే స్విస్ బ్యాంక్ నెంబర్లు అయితే ఉంటే మాకు చెప్తే. అటువంటిగో చూడండి, లౌకికమైన వాటితో లింక్ పెట్టకండి. అంతా కూడా బై ఆర్డర్ అన్నట్టుగా అక్కడి నుంచి స్వామివారి దగ్గర నుంచి అన్ని వచ్చేవే తప్ప. అంచేత ఆయన విషయంలో ఈ ధనరాశి కుబేరుడికే ఆయన ధైర్యం కాదు, కుబేరుడికి మరి అంతే. అంచేత ఏదైనా స్వామివారి దగ్గర నుంచి ఎవరికైనా వస్తాయి. అంచేత మనం ధన విషయంలో ఆయన ప్రార్థించాలి, ఆచార్యుల ద్వారా కటాక్షం పొందాలి. ధన విషయంలో సందేహం లేదంటున్నారు. మరి మా లక్ష్మణ్ ఇవ్వాలంటే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వశ అంతా ఇంధనం అంతా ఆవిడ దగ్గరే ఉంది. అంచేత ధన విషయంలో సందేహం అక్కర్లేదు, కుబేరుడే మా అధీనంలో ఉన్నాడని చెప్తున్నారు. పితాశ్రుతం ఏదైనా చదువుకున్నాడా? భక్తులను సంరక్షించడం, ఊరమ్మడి తిరగడమే కానీ ఎక్కడా చదివినట్టు ఏ యూనివర్సిటీలో చదివారు? మోడీ గారిని సర్టిఫికేట్లు అడిగినట్టుగా ఈయనకి ఏవి ఉన్నాయి? మరి ఏం చదువుకున్నారన్నది మాకు సందేహం. మీరు ఎన్నో శతాబ్దంలో వాళ్ళ గురించి ఈ వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా అంటూ గురువులుగా తీసుకుని మాట్లాడుతున్నారు. చెప్పండి, సర్వాంతర్యామి ఆ వైకుంఠంలో ఉండవంటే ఆ శ్రీ మహావిష్ణువుకి ఆయనకి ఎవరు చెప్పడం కాదు, ఆయన ద్వారా నేర్చుకున్న వాళ్ళు, అక్కడ ఉండే మహర్షులు, ఆయన సేవ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ ద్వారా పరంపరగా అలాగా ఆ వైకుంఠం నుంచి అలాగే ఈ భూలోకంలోకి ఇదంతా వ్యాప్తి చెందింది సమస్తమైన ఈ విద్య కూడా. అందులో మీరు చెప్పినవో కొన్ని పేర్లు ఇప్పుడు నాకు అవసరం లేదు ప్రత్యేకంగా లౌకికమైనలోకి వెళ్ళడానికి. కాబట్టి వీళ్ళు చెప్పారా వాళ్ళు చెప్పారు కాదు, అవన్నీ వీళ్ళందరికీ కూడా ఆయన ద్వారా కొంచెం ఆ వాసన వచ్చిందని తప్ప మీరు అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోక్కర్లేదు. లోకగురు స్వామివారు, లోకగురు. నాకు సందేహం, వేదాలన్నీ బ్రహ్మదేవుడి ద్వారా వచ్చాయని వినికిడి.
మరి వేదం నుంచే మిగిలినవన్నీ పుట్టాయని వినికిడి, అంతే కదా. మరి అలాంటప్పుడు మన స్వామివారు విష్ణుదేవుల నుంచి ఏమి వచ్చింది, అసలు ఆయన ఏమి చదువుకున్నారు? మీరు అన్నట్టు నాకు డౌట్ వస్తుంది. బ్రహ్మదేవుడు ఎలా వచ్చాయండి చెప్పండి? సత్యోజాత బ్రహ్మ. బ్రహ్మదేవుడి అదే ఆయన పుట్టుక విష్ణుమూర్తికి బొడ్లో బ్రహ్మ, మా ఊరు షావుకారికి ఎక్కడో ఏమిటంటారు తామర. తామర అంటే ఆ తామర వేరు, ఈ తామర వేరు. అయితే ఒకటి విన్నాం, ఏదో జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హైగ్రీయం ఉపాస్మహే. ఈయన అలాగే నరనారాయణ అవతారంలో బదరికాశ్రమ వాసంలో ఉండి అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, సర్వగురుభ్యో నమః అన్నట్టు అందులో ఆయన శ్రీశైల దయాపాత్రం చెప్పినప్పుడు కూడా నారాయణం మధ్యం అని చెప్పేసి అక్కడి నుంచి గురువుగా చెప్పారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇది మీరు ఎప్పుడో పుట్టారని చెప్తున్నారు, భూమి పుట్టకముందు. ఆయన కొడుకు బ్రహ్మ అని చెప్తున్నారు, బ్రహ్మ కొడుకు రుద్రుడు అని చెప్తున్నారు. అంటే మనవలు ఉన్నారు కదా, మరి అంత పెద్ద ఆయనకి మా అమ్మాయిని ఇచ్చి మీరు ఆయన నిత్య యౌవనుడు. ఆయనకి ఈ మనలాగా డేట్లు అష్టోత్తర శతనామంలో వెంకటేశ్వర అష్టోత్తరం నిత్యయవన రూపతైన మహా ఉంటుంది. అది పట్టుకొని మీరు అంటున్నారు. అది పట్టుకుని కాదు, మనం సంప్రదాయాన్ని పాటిస్తూ అనుసరిస్తూ వెళుతూ ఉంటాం. అంతేగాని లౌకికమైన విషయాల మధ్యలో ముడిపెట్టి అది దేవుడికి మరి దానవుడికి అన్నట్టుగా అలా లింకులు ఏవో వాళ్ళలాగా వీళ్ళలాగా ఒక మనిషికి ఆ పరమాత్మకి మనం సారూప్యాన్ని తీసుకురావడం అది ఎంత మాత్రం భావ్యం కాదు, పద్ధతి కాదు. ఆయనకి ఆ ఎప్పుడూ కూడా యవనవంతుడుగా ఎప్పుడూ ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన వయస్సు విషయంలో మీరేమి కూడా ఆయన ఏమిటి ఓల్డ్ ఏజ్ అని కాదు, ఆయన ఎప్పుడు యంగే. సందేహం మళ్ళీ మరి ఒక్క సందేహం, నాకు సందేహాలు వస్తాయి, అసలు విషయాలు తెలియదు. పెద్దవారికి ఇలాగ అన్వేషణలో అవన్నీ పేరు డౌట్ మేస్టర్ అని పేరు నాకు తెలియదు. మేము ఎప్పుడు మరి ఆ రకంగా తెలుసుకోలేదు. మరి ఏమో మీకు చెప్పండి. ఇప్పుడు ఇప్పటికే 16,000 మంది ఉన్నారు అంటున్నారు, మరి ఇంకోళ్ళని వేస్తే బాగుండదేమో, మరి చూస్తాం. నరకాసురుని సంహరించినప్పుడు అక్కడ చెరబెట్టినటువంటి 16,000 మంది గోపికలు కూడా కృష్ణ మాకు ఇలాగా అన్యాయం జరిగింది, మమ్మల్ని ఇప్పుడు ఎవరు ఏలుకోరంటే ఆయన నెమలి సంతానం లాగా చేశారు కానీ సంపర్కం లేదు ఆయనకి, వాళ్ళని చేరదీశాడు. అంటే నేను పార్టీ మారిపోయానులేండి. సరే, ఇదంతా అయిపోయింది. మృష్టాన్నం ఇతరే జన అన్నారు, సాపాట్లు అది ఏమైనా ఉన్నాయా? రెండోది కులమిచ్చంతి, ఈయన ఏ కులంలో ఉన్నవారు, మరి కులగోత్రాలు తెలియందే మాకు ఇవ్వడానికి సందేహం. సమాన సమవయస్కులైతే బియ్యానికైనా కయ్యానికైనా ఉండాలి కాబట్టి ఈ రెండు విషయాలు చెప్పేసి మనం ప్రారంభించాలి. ఈరోజు ఈ పెరుమాళ కళ్యాణోత్సవం అయిన తర్వాత భాగవతోత్తములందరికీ కూడా అందరికీ షట్రసోపేతమైనటువంటి చూడండి, వారైనా నేనైనా మనమైనా అందరూ ఒకటే. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి, కాబట్టి మీరు అడిగారు కదా అంచేత మృష్టాన్నం ఆయన వచ్చిన వాళ్ళందరికీ వడ్డించి పంపించడానికి రెడీగా ఉన్నారు. మరి ఏం వడ్డిస్తారో అనేది నాకు తెలియదు. మరి షట్రసోపేతమైనటువంటి మంచి చక్కటి పసందైన విందుని మరికొద్ది సేపట్లో మీరు అందరూ ఆరగించబోతారు కాబట్టి ఆ విషయంలో ఏమి సందేహం కదా. అయ్యో మనం మళ్ళీ ఎక్కడికైనా మళ్ళీ ఆర్డర్ ఇచ్చుకోవాలని ఆ డౌట్లే మీకు అక్కర్లేదు. మీరంతా పూర్తిగా లౌకికంలో వెళ్ళిపోయినట్టున్నారు. సరే, కులమిచ్చంతి ఏమండి, ఆయన ద్వారానే ఈ కులాలు మతాలు ఇవన్నీ కూడా అలాగా వర్ణ వివక్ష ఇవన్నీ వచ్చి ఒక పద్ధతి ప్రకారం సంప్రదాయం ప్రకారం ఇక్కడ లోకల్లో జనాలు జీవించాలి అనేటువంటి తాపత్రయంతో ఇవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థ. అంచేత ఆయన గురించి మీరు ఏమి సందేహించక్కర్లేదు. ఆయన సత్కుల సంజాతుడు. తర్వాత ఆయన తాలూకా విద్య కానీ ఆయన తాలూకా ఐశ్వర్యం కానీ రూపం ఏవైనా సరే అన్నిట్లోనూ కూడా ఆయనే సాటి. అంచేత ఈ విషయంలో ఏమీ సందేహించక్కర్లేదు. మరి స్వామివారికి అమ్మవారికి వైభవంగా కళ్యాణోత్సవం జరిపించుకుందాం అని మా అందరి తాలూకా తాపత్రయం. రాజ్యాల గారికి సంభావన గట్టిగా ఇస్తామంటే మీకు దానికి ఎప్పుడు లోటు లేదని మీకు తెలుసు కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ తాలూకా ప్రత్యేకత అది మీ ప్రత్యేకత. ధన్యవాదాలు. అయ్యా
ఏది చిన్నది బొక్క పడుకుంటా ఇదిగో. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్ర శాగ్నిశ్చ ధారయతాం ధ్రువం ಎಲ್ಲರೂ ಕೂಡ ನೋಡ. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమిషా గోబ్రాహ్మణేభ్యः లోకాः సమస్తాః ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ అమ్మా ఇద్దరికి ఇవ్వండి. మీరు ఇలా వచ్చి ఈ పక్క తిరిగాక ఇద్దరు కలిసి కుడి పక్కకి కలిసిపోయారు కదా పార్టీ మొత్తం అంతా ఒకళ్ళైపోయారు. సరదాగా మీరు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, దృష్టి అంతా ఎక్కడ ఉంది కాబట్టి అదే అదే కోటం రామాంజ కోటం వాడేదో కోటం అంటే రామాంజ కోటం చెప్తానే మీ కోటం కాదు రామాంజ కోటం సరే అయితే ముందుకు రండి ఏ ఉన్నాడు అవును మాల 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 మాత మాల మాల భగవద్ రామాంజ కోటం